ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ప్రపంచంలోని వివిధ దేశాల సైన్యంతో కలిసి ఉండేటటువంటి శాంతి దళాలు ఆ మధ్యన ఐఎస్ఐఎస్ఐ లాంటి తీవ్రవాద సంస్థల నుండి వాళ్ళ చేతుల్లో బందీలైనటువంటి మహిళల్ని రక్షించి బయటకు తీసుకొచ్చారు. వేల మంది, ఆ వేలాది మంది వాళ్ళ బాధల్ని చెప్తా ఉన్నటువంటి వీడియోలు ఇప్పుడు రిలీజ్ అవుతుంటే అసలు ప్రపంచం ఇంత దారుణంగా ఉంటుందా అన్నటువంటిది చర్చకు వస్తున్నటువంటిది. 7,000 మందిని కిడ్నాప్ చేసి రేపులు చేశారు, 10,000 మంది ప్రాణాలు తీసేశారు. ఇప్పటికి కూడా 2,599 మంది మహిళల యొక్క జీవితాలు ఎక్కడున్నాయో తెలియనటువంటి పరిస్థితి. వాళ్ళు ఆ కిడ్నాప్ చేశాక ముందు మతం మారమంటారంట, మతం మారితే ఎవరో ఒక ఆ మతస్థుడైనటువంటి వాడికి భార్యగా అప్పచెప్పేస్తారట, 3వ భార్యో 4వ భార్యో వాడికే సేవలు చేయాలి. అలా ఒప్పుకొని వాళ్ళ మీద అత్యాచారాలు చేస్తారు, అరాచకం చేస్తారు. వాళ్ళందరికీ ఒక సెక్స్ స్లేవ్ కిందన, అంటే బానిస కిందని మారుస్తారు అంటూ అందులో ఉన్నటువంటి నదియా అనే ఒక మహిళ చెప్పినటువంటి అంశం ఇప్పుడు వైరల్ అవుతుంది.